సహోదరులకు ప్రతి ఒక్కరికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన రక్షకుడు, మన విమోచకుడు యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి మహాకృప ద్వారా మరొక నూతన దినాన్ని మనకు ఇవిగా వచ్చి ఈ ప్రాతకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని జరుపుకోవటానికి కృప చూపించారు. మన మధ్యలో ఉన్నటువంటి వనపర్తి నుంచి సహోదరులు దైవసేవకులు జనార్దన్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. వందనాలు. వందనాలు. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, కృప సత్య సంపూర్ణుడ, మహనీయుడ, ఉన్నతమైన మీ నామమును బట్టి వందనములు స్తోత్రములు నీకు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి వారమే ఆయన మీ కృపనిచ్చి మరొక దినం ఇచ్చారు. మా కాలగతులు పొడిగించారు. అందుకే మీ చిత్తాన్ని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సెల్ కాన్ఫరెన్స్లో పాలు పొందినందుకై స్తోత్రం నీకు చెల్లిస్తున్నాము. చేరువచ్చిన పరిశుద్ధులందరినీ అందుకు బాధ్యత వహించిన నిర్వహిస్తున్న మీద ఆశలను దీవించి కనికరించి కాపాడము, బలపరచము. ఏకుజామున మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఆనందం, సంతోషం. అదని బట్టి శుద్ధిస్తున్నాం. సెల్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్న ప్రియులందరినీ ఆశీర్వదించము. పాట పాడేవారిని మీరు దీవించి కనికరించము. ప్రార్థించే వారిని బలపరచము. మరి విశేషంగా వాక్యం ఇచ్చి మీ దాసుని ఫిలిప్ రాజు గారిని కనికరించము. మీ ఆత్మశక్తితో నింపి దీవించి సహాయం చేయండి. ఇలాగ ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నాయకత్వం కింద అధ్యక్షులకు నడిపించండి. నడిపిస్తున్న మీ దాసులు ఇజ్రాయేలును ఆశ్రయించి దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు, కృతజ్ఞతలు నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ప్రార్థన చేసినటువంటి జనార్దన్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మనం మధ్యలో పాటకు పాడటానికి నియమించినటువంటి పి సమన్న గారు ఉన్నారు కర్నూలు నుంచి. వారు పాట పాడి వినిపిస్తారు. అన్న సమన్న వందనాలు. వందనాలన్న అందరికీ. జూమ్ యాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. చేసేద స్తుతి గానము వేడేదని న్యాయం అనే పాట పాడుకుందాం స్తుతి పాటగా. చేసేద స్తుతి గానము వేడేదని న్యాయము, చేసేద స్తుతి గానము వేడేదని న్యాయము, యేసయ్యా నీ కృపలతలంచుచు, యేసయ్యా నీ కృపలతలంచుచు మరువక నిత్యము స్తుతించెదా, మరువక నిత్యము స్తుతించెదా, చేసేద నీ న్యాయము, చేసేద స్తుతి గానము వేడేదని న్యాయము, చేసేద స్తుతి గానము. అనుదినము మాకు ఆహారమును అనుగ్రహించుచుంటివే, మమ్మును విడువక. అనుదినము మాకాహారమును అనుగ్రహించుచుంటివే, మమ్మును విడువక. సింహపు పిల్లలు ఆకలిగొనినా, సింహపు పిల్లలు ఆకలిగొనినా కొదువే లేక
పోషించి దేవా, కొదువేలేక పోషించు దేవా, చేసేద స్తుతి గానము, వేడెద నీ న్యాయము, చేసేద స్తుతి గానము. రేయి పగలు కాచితివి, రాయి అయిన పాదముకు తగులనీయక, రేయి పగలు కాచితివి, రాయి అయిన పాదముకు తగులనీయక, 10,000 మంది నా ప్రక్కన కూలిన, 10,000 మంది నా ప్రక్కన కూలిన, విడువక మమ్ము కాపాడినావా, విడువక మమ్ము కాపాడినావా, చేసేద స్తుతి గానము, చేసేద స్తుతి గానము, వేడెద నీ న్యాయము, చేసేద స్తుతి గానము. లెక్కలేని మారులు పడిపోయిన, ఒక్క మారైన నా రెక్కను విడువక, లెక్కలేని మారులు పడిపోయిన, ఒక్క మారైన నా రెక్కను విడువక, చిక్కులు పేటు ప్రతి పాపము నుండి, చిక్కులు పేటు ప్రతి పాపము నుండి, మక్కువతో మమ్ము విడిపించినావా, మక్కువతో మమ్ము విడిపించినావా, చేసేద స్తుతి గానము, చేసేద స్తుతి గానము, వేడెద నీ న్యాయము, చేసేద స్తుతి గానము, వేడెద నీ న్యాయము. యేసయ్యా నీ కృపల తలంచుచు, యేసయ్యా నీ కృపల తలంచుచు, మరువక నిత్యము స్తుతించెదా, మరువక నిత్యము స్తుతించెదా, చేసేద స్తుతి గానము, చేసేద స్తుతి గానము, వేడెద నీ న్యాయము, చేసేద స్తుతి గానము. అన్నా వందనాలు. వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరులు పి సమన్న గారికి జూమ్ యాప్ ద్వారా జరిగేటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయం సరైనటువంటి సమయానికి మనం చేరొచ్చాం. పిలుపు రాజు గారు వాక్య సందేశాన్ని వినిపించక ముందు మనకు కేవి శివారెడ్డి గారు ప్రార్థనలు నడిపిస్తారు. శివారెడ్డి అన్న వందనాలు. వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేయండి అన్న. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారైన మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలునైనా. పరిశుద్ధుడవు, పరమాత్ముడవు, మా లోకరక్షకుడవు నా తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడి భద్రపరచినైనా ఉదయకాలంలో నీ సన్నిధిలో చేర్చి మా తండ్రి, ఇలాగ మమ్మల్ని అందరినీ మా ప్రభువా ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తండ్రి నీ పాదాల దగ్గర చేర్చినైనా ఈ నామాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించటానికి, నీ మాటలు మరి ఆయన ప్రతిరోజు మేము వినడానికి తండ్రి నీవు ఇచ్చిన కృపకై నీ స్తోత్రాలు తండ్రి. అవును నైనా మరి ఇంతవరకు నా తండ్రి పాట ద్వారా ప్రార్థన ద్వారా అయినా తండ్రి నీవు మహిమపరచబడినందుకై నీ స్తోత్రాలునైనా. ఇప్పుడు తండ్రి
నీ జీవము గల మాటలు నైనా తండ్రి మాతో మాట్లాడడానికి నైనా నీ దాసుని నేనా నియమించి ఉండగా మరి మా తండ్రి మరి పిలుపు రాజన్న గారిని మరి మా ప్రభువా మరి తండ్రి నీ పక్షాన నిలవబెట్టి మరి మా తండ్రి పరలోకం నుంచి నా తండ్రి నేను నీ జీవము గల మాటలు నా తండ్రి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని మాకు అవసరమైన సంగతులు మా తండ్రి మా ప్రభువా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడమని నేను తండ్రి ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభువా నీ దాసుడు మాట్లాడుతుండగా మేమందరము తండ్రి వినగల మనస్సును తండ్రి మరి గ్రహించు హృదయాన్ని దయచేసి ఆ ప్రకారము జీవించడానికి కృప చూపించమని ముందున్న సమయాన్ని తండ్రి నైనా తండ్రి ప్రతి ఆటంకం నుంచి నా తండ్రి తొలగించి మంచి సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమె ప్రార్థన చేసినటువంటి కె శివారెడ్డి గారికి కూడా మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవసేవకులు పిలుపు రాజు గారు ఉన్నారు. వారు వాక్యమును అందిస్తారు. దానికంటే మరి అందరూ మీట్లో ఉండి చక్కగా ఆలకించి పిలుపు రాజున వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలండి, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓకే రైట్, మంచిది. ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయాన్న దేవుని వాక్యాన్ని వినటానికి ఆశతో వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవటానికి ప్రభు అనుమతించారు. మీరు కూడా ప్రార్థించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ టీంలో ఉన్న వారందరూ కూడా నాకు ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా ఇన్ని వేల ఎపిసోడ్స్గా ఇన్ని దినాలుగా ఈ కార్యక్రమం ఇలా కొనసాగించడం చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ 2022లో అనుకుంటాను ఒకసారి ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. ఆ తర్వాత మరొకసారి మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు. చాలా సంతోషం. కొన్ని కార్యక్రమాల మధ్యలో ఆగిపోతున్నాయి కానీ వేకువనే లేవటం, వేకువనే దేవుని వాక్యంతో మనం దినం ప్రారంభించడం అనేది మనకు ఆశీర్వాదం. చాలా వాక్యాలు ఉదయాన్న ప్రతి దినం మీరు వింటున్నారు కాబట్టి మరి మీరు ఆశించినంత స్థాయిలో నేను వాక్యం అందించలేనని నాకు తెలుసు. కానీ ఒకనే కొన్ని విషయాలు ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నా. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం ఈ దిన ధ్యానం కొరకే. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి 42 వచనాల వరకు చదువుతాను. 36 నుంచి 42 వచనాలు. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగో ప్రార్థన చేశారు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తినని ఈ దినమున కనపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తీర్పు చేయదవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపో చేశారు. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అప్పుడు ఏలియా, ఒక్కనైనను తప్పించుకుని పోని ఇక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించారు. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చుచున్నట్లుగా ధ్వని పుట్టుతున్నది, నీవు భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయేను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను అనే మాటలు రాయబడింది. 36 నుంచి 42 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ సంగతులన్నీ వరుసగా మనం ధ్యానం చేసుకోలేం కానీ సమయాన్ని బట్టి ప్రభు నాకు ఇచ్చిన తలంపుల్లో 42వ వచనాన్ని ఎందుకో ఆ మాట ధ్యానం చేయాలని 42వ వచనం. అహాబు భోజనము చేయబోయేను గాని
ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకుని. అవునండి, మనం ధ్యానించే ఈ దైవజనుడు సామాన్యమైన వ్యక్తి. సరే, ఆయన ఎంత ఉన్నతమైన వాడో ఆలోచన చేయబోతున్నాం. దానికన్నా ముందుగా 42 వచనం ఇప్పటికి 2 సార్లు చదివేశాం. ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను అన్నమాట ఎందుకు నా హృదయాన్ని చాలా కలిచి వేసింది. ఎందుకంటే సాధారణంగా మోకాళ్ళ మధ్య తల ఎప్పుడు పెడతామంటే అది విచారం, కృంగుదల, నిరుత్సాహం, నిస్పృహ, అట్లాంటి పరిస్థితుల్లో మనం మోకాళ్ళ మధ్య తల పెట్టుకోవడం. కొంతమంది అనొచ్చు, ఒకవేళ ప్రార్థన చేస్తున్నాడు అనొచ్చేమో కానీ నేను దానికి అంగీకరించుకోలేదు. కానీ ఆ మిగిలిన సంగతులను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏలి అంతటి వాడే మోకాళ్ళ మధ్య తలకి వెళ్ళిందంటే నేను అక్కడ చాలాసేపు ఆగిపోయాను. నాకు నేర్పించి నన్ను ధైర్యపరిచిన పాఠాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఇది బహుశా మీకు ప్రసంగంగా కాదు, కానీ పర్సనల్గా ప్రభు నా జీవితంలో కూడా ధైర్యపరిచిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, మనలో కూడా చాలా మందిమి దేవుని పనిలో ఉన్న వాళ్ళమే, ఏలియాలాగా చక్కగా రోషం కలిగి అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న వాళ్ళమే. కానీ చాలాసార్లు మన జీవితాల్లో కృంగుదల, నిస్పృహ, నిరాశ అనేవి మనలను కృంగదీస్తూ ఉన్నాయి. ఈ పాఠం వివరించే ముందు ఒక్క మాట చెప్తాను, దయచేసి ఆలోచించండి. ఈ ఉదయాన్నే మనం కాన్ఫరెన్స్ ఉన్నారంటే నేను అనుకుంటున్నాను సుమా, ఇక్కడ ఈ క్లాసులో లేక ఈరోజు జాయిన్ అయిన వాళ్ళలో ఎవరికి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. మనమందరం ప్రభు నమ్మిన వాళ్ళమంట. ఒకవేళ తర్వాత వింటారు కాబట్టి ఎవరికైనా మధ్యలో సువార్త అవసరం. కానీ మన గురించి నేరుగా మాట్లాడుకుంటే మనం అందరం కూడా ప్రభు నమ్మిన వాళ్ళం, సేవ చేస్తున్న వాళ్ళం, కాస్తో కోస్తూ దేవుని పనిలో బాధ్యత కలిగి పనిచేస్తున్న వాళ్ళం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, మనలను సైతానుడు ఏదో ఒక పాపానికి ప్రేరేపించి నడిపించలేకపోవచ్చు. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు నన్ను సాతానుడు పడేయాలంటే ఇదిగో మందు తాగు అంటే నేను చెప్పగలను, ఛీ ఎప్పుడేమో అనుకున్నాను. ఇదిగో సినిమాకి రా, ఛీ అవన్నీ అనుకున్నాను. కొన్ని పాపం చిచ్చి అవన్నీ అనుకున్నాను, ప్రభు నన్ను క్షమించాడు అని ఎదిరించగలరు. కానీ గమనిస్తున్నారా, మనలాంటి గొప్ప దైవజనులను కూడా పాడు చేసేది ఏంటంటే, సులువుగా మనలను వాడు చేతిలోకి తీసుకెళ్ళిపోయేది ఏంటంటే, ఒక పాపాన్ని ఎదురుగా పెట్టలేకపోవచ్చేమో కానీ దాన్ని జయించగలం. కానీ మనలను చేయటానికి దుష్టుడు వేసే బాణాల్లో నిరాశ అనేది చాలా ప్రమాదకరం. నిస్పృహ, నిట్టూర్పు, ఇవి చాలా ప్రమాదకరమైనవని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నాం? ఉదయాన్నే లేచాం కానీ నేరుగా ఒక్క మాట గుండెల మీద చేసుకుని చెప్తే, ఎందరో ఇదే నాన్న రాత్రంతా హాయిగా నిద్రపోయి ప్రశాంతంగా లేచామన్న వాళ్ళు ఉన్నారంటే ఏమో ఉన్నారులేండి. కానీ కొంతమంది ఎలా ఉన్నామంటే, పడుకునేటప్పుడు బాధలతోనే పడుకున్నాం, లేచిన తర్వాత ఆ బాధలే గుర్తొచ్చినాయి. ఏమైపోతామో, ఎలాగైపోతాయో, పిల్లలు ఏమవుతారో, వాడు అట్టగైపోయాడు, వీళ్ళు ఎలాగైపోయారు, నా పరిస్థితి ఏమైపోద్ది, అసలు ఎలాగ సమస్య గట్టెక్కుద్ది అని రాత్రంతా కూడా ఆ ఆలోచనలతోనే, అలాంటి వేదనతోనే ఉన్నాం. లేవంగానే కూడా కన్నీళ్లతోనే మన దినం ప్రారంభించబడతా ఉన్నాం కాదండి. ఇలాంటి పరిస్థితుల్లో కృంగుదల అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ ఉదయకాలపు వేళ మన లైఫ్లో కూడా ఎలాంటి ఏదైనా బాధలు, ఇబ్బందులు నలిగిపోతున్న వాళ్ళైతే కనుక మనం దేవుని బిడ్డలం అన్నమాట జ్ఞాపకం చేసుకొని ప్రభు ఆయన మనలను విడిచిపెట్టడు అన్న మాట గుర్తు చేసుకుంటే నిజంగా మనం చాలా సంతోషంగా ఉంటాం, మన ధన్యులం అవుతాం. రైట్, ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ఏలియా మోకాళ్ళ మధ్య తలపెట్టుకున్నాడు అనేది, అది ఒక నిస్పృహ అనేది మనం జ్ఞాపకం చేశాం.
వాస్తవంగా ఆయన లైఫ్లో కొన్ని విషయాలు మనకి తెలియంది కాదు, కానీ ఊరకని ఎట్లాగనేసి చెప్పేస్తాను. ఏలియాలో మనం చూస్తే ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయో అదో ఒక పెద్ద పాఠం, అది న్యాయంగా చెప్పాలి. కానీ ఊరికి నేను 4 పాయింట్స్ చెప్తాను. నంబర్ 1, మొట్టమొదటిగా ఆయన చాలా ధైర్యవంతుడు అనే మాట గుర్తు చేస్తాను, లేక రోషము కలిగిన వాడు అనే మాట కూడా గుర్తు చేసుకో. ఎందుకంటే ఎవరికి భయపడేవాడు కాదు, రాజులను సహితం కూడా గద్దించినవాడు. ఈ మాట చెప్తే రాజు నన్ను చంపుతాడేమో అనుకున్న భయం అతనికి లేదు. రోషం కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడు. అందుకు నేను గుర్తొస్తా ఉంది నీతిమంతుడు అనే మాట అన్నాను. ఎందుకంటేనంటే నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. చాలాసార్లు మన జీవితాలు ఇది అప్లై చేసుకోగలగాలి. మనలో కొన్నిసార్లు ఇలాంటి ధైర్యం మనం పోగొట్టుకుంటాం, కానీ ఆయన లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చాలా ధైర్యవంతుడు. ఎవరినైనా కానీ, అంటే ఆయన పని తిట్టడమో గద్దించడమో కాదు, కానీ పాపము చేసిన వారు ఎదురుగా ఉన్నప్పుడు వారిని ఓర్చుకునే మనసు ఆయనకి లేదు. అలాంటి వాడని గుర్తు చేస్తున్నాను. నంబర్ 1, నా పాఠం అది కాదు కాబట్టి ఓర్పు నైపుణ్యం చెప్తున్నాను. రెండవది ఆయన ఫెయిత్, ఆయన విశ్వాసం కూడా చాలా గొప్ప. ఏంటి ఆ విశ్వాసం? కరువు కాలంలో నువ్వు దూరంగా వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు కాకుల చేత ఆహారాన్ని పంపిస్తానన్నప్పుడు నమ్మాడండి. నేను అనుకుంటాను ఆ ప్లేస్లో నేనైతే గనక నేనైనా మరి అంత వీరోడ్లా కనపడ్డాను. కాకుల ఆహారాన్ని పంపించడం ఏంటి? పైగా ఊరు చివరికి పోతున్నాం పొమ్మంటున్నావే. ఊర్లో ఉంటే జాలిపడి ఎవడొకడు పాస్టర్ గారు కదా, సేవకుడు కదా, దేవుని బిడ్డ ఎవడో ఒకడు ఏదైనా వచ్చి కరువు కాలం అంటున్నావుగా, నేను వెళ్ళను అంటానేమో. కానీ ఏలియా అయితే గనక దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన పోషించబడ్డాడు. ఎస్ అండి, మన జీవితాల్లో పోషించబడలేదా? ఏలియాని అలాగుంచున్న ఒకసారి మన జీవితాల్లో మనం ప్రభు మనల్ని పోషించలేదా? ఎన్నోసార్లు ఆకలితో ఉన్న మనలను ఆయన ఆకలితో ఉండనీయలేదు. మన ఆకలి ఎరిగి మనలను పోషించాడు ఆయన. ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని వదిలేశాడా? మన ఆర్థిక సమస్యల్లో ఆశ్చర్యంగా ఆయన మనకు విడుదల దయచేశాడు, నెమ్మది దయచేశాడు కదండి. ఎన్నిసార్లు మన అవసరతలను ప్రభు తీర్చలేదు. ఆయన విశ్వాసం అయితే గనక నమ్మాడంతే, ఇంకా అస్సలు అనుమానం అనేది లేకపోయింది. ఎస్. రెండవది, మూడవది ఏంటంటే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు అని గుర్తు చేస్తున్నాను. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఏమంటారంటే మీరంటారు ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడని, వర్షం రాకుండా ఆపాడని ఈ సంగతులు మనం గుర్తు చేస్తాం. రైట్, నేను దాన్ని కూర్చివేయను, కానీ నేను చదివిన ఈ భాగంలోకి వస్తాను. అదేమి రైట్ రాంగ్ తప్పని నేను చెప్పడం లేదు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం రాకుండా ఆగిపోయింది అనే విషయాలు యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. అది అయితే కానీ నాకు ఈ భాగం చాలా ఇష్టమైంది ఏంటంటే 18వ అధ్యాయం 36 నుంచి మనం చదువుతుంటే ఆయన ప్రార్థన అనేది ఎంత ప్రభావమైన ప్రార్థనో నాకు ఇలాగ అర్థమవుతాం. నాకు సమయం లేక అన్ని పూర్తిగా వివరించడం లేదు, కానీ నేను ఇలా చదువుకున్నాను. నేను కొన్ని ప్రాక్టికల్గా సరదాగా, అంటే కొంత నాకు ఎందుకు అలాగ ఇష్టమైంది ఏంటంటే అక్కడ ప్రార్థన ప్రారంభించాడు 36వ వచనంలో. ఆ తర్వాత అతడు ప్రార్థన చేయొచ్చు ఉండగా అన్నమాట చూడండి. ఎక్కడది? 18వ అధ్యాయం ఈ ప్రార్థన అంగీకరించు 38వ వచనంలో అతడు ఇలాగున ప్రార్థన చేయొచ్చు ఉండగా అనగా ప్రార్థన ముగించలేదు, ప్రార్థన ఆగలేదు, ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఒక అద్భుతాన్ని ప్రభు ఆయన ద్వారా జరిగించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆయన ప్రార్థన చేయొచ్చు ఉండగంటే నేను ఇలా కౌంట్ చేశాను వరకునే, నా స్టాప్ వాచ్ తీసుకొని ఆయన ప్రార్థన ప్రారంభం నుంచి ప్రార్థన చేయొచ్చు ఉండగా అన్న వరకు టైం కౌంట్ చేసుకుంటే కాస్త వేగంగా చదివితే నాకైతే 1 నిమిషం పట్టింది. ఫోన్ అనుకుందామండి, నాకు చదువు రాదండి, నేను చదవలేను, అక్షరాలు పట్టుకుని ఒక్కొక్క మాట వెతికి పట్టుకోవాలి, అప్పుడుగా నేను చదవలేనంటే మహా అయితే ఎంత చదువు లేని వాళ్ళైనా
ఆ వచనాన్ని 2 నిమిషాలు చదువుతారు మహా అయితే. అట్లాగైతే నేను ఎలాగనుకున్నాను ఏంటంటే, ఒక 2 నిమిషాల ప్రార్థన పరలోక సింహాసనాన్ని కదిలించేసేది. అవును కదండి? మరి నాకు అనిపించింది. నేను వ్యక్తిగతంగా నా పాఠం ఇది, మీకోసం కాదు. ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనకి సమాధానాలు లేవు. కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, ఏమైపోయింది నా ప్రార్థన అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఏలియాకి ఎంత ధైర్యం, ఎంత రోషం, ఎంత నమ్మకం ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతం చేస్తాడు. అవునండి, ఎంతమంది మన విశ్వాసంతో మన సమస్యల నిమిత్తం కానీ ఏదైనా అవసరాల నిమిత్తం కానీ ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నాం అని అంటే, మనం అందరం మనుషులమేనండి. కొన్నిసార్లు ప్రార్థిస్తాం కానీ అపనమ్మకంతో జరుగుద్దేంటి, అవుద్దేంటి, పైగా మనం కొన్నిసార్లు చెప్తాం, ప్రార్థన చేయండి ప్రభువు సహాయం చేస్తాడు అని. ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడో అవన్నీ మనం చెప్పగలం. కానీ వ్యక్తిగతంగా మనం ప్రార్థన ఎంత బలమైందో మనం నమ్మలేకపోతా ఉన్నాం. కానీ ఏలియాలో గొప్ప ప్రార్థనాపరుడు అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకటి ఈ ప్యాసేజ్లోనే చూస్తే ఆయన ఒక సంస్కర్తగా నాకు కనిపించాడు. ఎందుకంటే ఆయన ఇంకా రోషం ఏంటంటే ఛాలెంజ్ అన్నట్టుగా, ఎందుకు ఎందుకు మనం 2 దేవుళ్ళు ఏంటి, అసలు ఏ దేవుడు రైటో తేల్చుకుందాం అన్నట్టుగా, దేవుడే యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించగలిగిన వాడేంటి, అన్య సంబంధమైన వాటిని ఖండించిన వాడుగా, వాటికి ఎదిరించిన వాడిగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. రైట్ అండి. అలా చెప్పుకుంటూ వెళితే గనక ఏలియాలో 4 పాయింట్స్ అయినా ఉన్నాయి కాదండి, వందల సంగతులు ఆయన లైఫ్ లో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే నా పాఠానికి వచ్చేస్తాను. ఇప్పుడు ఇలాంటి గొప్ప ధైర్యవంతుడు, ఇలాంటి గొప్ప ప్రార్థనాపరుడు, అలాంటి గొప్ప విశ్వాస వీరుడు, అలాంటి గొప్ప ప్రార్థనాపరుడు, సంస్కర్త అయిన ఏలియా మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టు. ఆ మాట చదివినప్పుడల్లా నేను చాలాసార్లు ఏడుస్తాను. ఎందుకంటే ఏలియాని గురించి కాదు, నిజమే నా జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం సామాన్యులం కాదండి. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన వర్తమానాల ద్వారా అనేక మంది దీవించబడ్డారు కానీ, ఆశీర్వదించబడుతున్నారు కానీ, కొన్నిసార్లు మనమే పిరికి వాళ్ళం అయిపోయి, మనమే చేతకాని వాళ్ళం అయిపోయి మోకాళ్ళ మధ్య తల పెట్టుకోవటం, విచారం, కురుంగుదల, జరుగుద్దా లేదా, అవుతుందా లేదా, నిరాశ అనేది చాలా ప్రమాదకరం. చాలాసార్లు మనం నమ్మలేకపోతున్నాం. అందుచేత ప్రభు అంటున్నాడు, మనం కృంగిన వేళలో ఆయన మనకు సహాయం చేసేవాడు అనే మాట నాకు జ్ఞాపకం వస్తుంది. సరే, అది అలా ఉంచి ఆయన మోకాళ్ళ మధ్య తల ఉంచుకోగా ఆయనకు ఎందుకు నిస్పృహ ఎంతవరకు వెళ్ళిపోయాడంటే, చూడండి 19వ అధ్యాయం 4వ వచనం చదువుతుంటే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకునమని ప్రార్థన చేశాడు. అయ్యో 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 అయ్యో, గుండె బరువెక్కిపోతుందండి ఆ పాసేజ్, ఆ వచనాలు చదువు. నాకైతే చాలా సార్లు మనం ఇలా ప్రార్థన చేయలేదో చెప్పండి, దేవ ఈ బతుకు ఎందుకు వచ్చింది నాయన, ఎందుకు ఈ సేవ చేస్తున్నాను, ఇలా బ్రతుకుతున్నాను అయ్యా, ఎందుకు ఈ సమస్య వచ్చింది నాయన అని ఎన్నోసార్లు మన కళ్ళల్లో నీళ్లు, వేదనతో, కొన్నిసార్లు నన్ను చూడనీయొద్దయ్యే బాధ, నన్ను తీసేసుకో, నా ప్రాణాన్ని తీసేసుకో అని ఎన్నోసార్లు మనం కన్నీళ్లు కార్చిన దినాలు లేవా? ఏలియా కూడా అట్లనే చేశాడు. ఒక దిన ప్రయాణమంతా దూరం వెళ్ళిపోయాయి, ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయి చాలాసార్లు మన జీవితాల్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయి ఏడ్చిన దినాలు లేవా? దుఃఖపడిన దినాలు లేవా? కన్నీళ్లు కార్చిన దినాలు లేవా? కృంగిపోయిన దినాలు లేవా? మన విశ్వాసం ఏమైపోయింది అసలు? ఎన్నోసార్లు మనం ఏడ్చిన దినాలు. ఉన్న మాట చెప్పేస్తున్నానే, అది నా గురించి అని చెప్తున్నాను. నిజమే, నా లైఫ్లో చాలాసార్లు ఏడ్చిన దినాలు, కన్నీళ్లతో ఉన్న దినాలు, తెలియని వయసులో
మరి ఆ మాట చెప్పొచ్చు లేదు నాకు తెలియదు, కానీ కొన్ని సమస్యలు అనుభవించాల్సి వచ్చింది. ఏలియా వలె ఈయన అనుకున్నాడు ఒక విధంగా, చనిపోతే బాగుంటుంది, మరణాపేక్ష గలవాడే నా ప్రాణాన్ని తీసుకోమని ప్రార్థన చేశాడు. కానీ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీసుకుంటే బాగుండు, సూసైడ్ చేసుకుంటే బాగుండు అనే ఆలోచనలు మన జీవితాలను పతనం చేయట్లేదా? ఎన్నోసార్లు మనం కన్నీళ్లతో ఉన్నాం. ప్రభు మనలను చూసే దేవుడైన. ఈ ప్యాసేజ్ నాకు ఎందుకు ఇష్టం అంటే, ఎవ్వరికీ తెలియకుండా అంత దూరం వెళ్ళిపోయాడు, కానీ ఆఖరికి దాసును కూడా తీసుకుని వెళ్ళాడు. తీసుకువెళ్ళి అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండరా, నేను లోనికి వెళ్తున్నానంటే పాపం ఆయన కూడా నమ్మాడు. ఓహో, ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడు అనుకున్నాడేమో, కానీ లోనికి ఎవరికి కనపడనంత దూరం వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తా ఉన్నప్పుడు మరణాపేక్షగా, నన్ను చంపే నాయన, నన్ను చంపే. ఎందుకు అంత భారం కలిగింది? 19వ వచనంలో చూస్తున్నప్పుడు, 19వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు, ప్రారంభ వచనాలు, ఒక వార్త తనను భయపెట్టేసింది. ఒక వార్త తన గుండెల్ని బదలు చేసేసింది. అది యెజబెలు విషయమే కావచ్చు, కానీ నేను ఎలాగ చెప్తాను, మనలో కూడా ఎన్నోసార్లు ఒక్కొక్క వార్త, పిల్లల గురించిన వార్త, ఆరోగ్య సమస్యల గురించిన వార్త, ఏం కబురు వస్తుందో, ఎలాగొస్తుందో అనుకున్నప్పుడు ఎన్నోసార్లు మనం కన్నీళ్లతో ధైర్యంగా ఉండాల్సిన వాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టడం అనే ధైర్యం కోల్పోయిన వారమై, ఏదో చేత కాని వాళ్ళం అయిపోతుంది. చాలాసార్లు నాకు ఈ మాట గుర్తు వస్తారు, ఆయన మన కొరకు చింతించుతున్నాడు అన్న మాట మనం ఎరుగుదాం, కానీ ఆ చింత మనం ఆయన ఎలా చింతిస్తున్నాడో అనేది మనం అర్థం చేసుకోలేము. ఒక చోట ఒక స్టోరీ చదివాను నేను. ఆ దేశంలో ఏదైనా చింత కలిగినప్పుడు, ఎవరికైనా బాధ కలిగినప్పుడు, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా నెత్తి మీద వైట్ కర్చీఫ్ లాంటిది ఒక తెల్ల క్లాత్ ఒకటి నెత్తి మీద వేసుకుంటారట. ఇద్దరు భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకుంటూ, ఎలా తీరుతాయి సమస్య, విశ్వాసులే, ఎలా తీరుతాయి సమస్యలు, ఎలాగ దీని నుంచి మనం బయటపడగలం అని ఆలోచిస్తుంటుంటే, ఒక్క నిమిషం ఆగండి అని లోనకి వెళ్ళి ఒక వైట్ కర్చీఫ్, ఒక తెల్ల క్లాత్ తీసుకుని నెత్తి మీద వేసుకుందట. ఆయన అన్నాడట, ఎవరు చనిపోయారా, ఏమైంది, నెత్తి మీద ఈ క్లాత్ వేసేవేంటి అంటే, అప్పుడు ఆమె యేసు ప్రభు చచ్చిపోయాడండి. యేసు ప్రభు చచ్చిపోవటం ఏంటమ్మా? అవునండి, ఆయన లేడు కదా అన్న. అప్పుడు తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే, మీరు యేసు ప్రభు లేనట్టుగా మీరు ఊహిస్తున్నారే, ఆయన మన చింతంతా భరించేవాడని ఎరిగి కూడా ఆయన లేడనుకుంటున్నారే అని ఆ తల్లి, ఆ భార్య సాక్ష్యం ఇచ్చే ఆ మాటల ద్వారా ఆయన గొచ్చబడ్డాడని మాట నాకెందుకో చాలా సంతోషం అనిపించింది కదండి. ఈ దినాల్లో కూడా లేవంగానే ఏ సంగతి వినాలని ఎదురు చూస్తున్నాం కదా, పరిస్థితులు బట్టి కంగారు పడిపోతాం. నేను అంటున్నానండి, మనం మనుషులం కదా, ఎన్ని దిగులు, ఎన్ని చింతలు, ఎన్ని సమస్యలు లేవు. బిడ్డల గురించిన చింతలు లేవా? పిల్లలు ఎలాగైపోయారనే బాధ లేవా? ఆరోగ్యం ఎలాగైపోయిందని బాధ లేదా? ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది. పిల్లలు ఏమైపోతారనే దిగులు లేదా? కృంగిపోవటం లేదా? కానీ వినండి ప్రియులారా, మనం కృంగిపోవటం సహజమే కావచ్చేమో, కానీ ప్రభువు ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఒక మాట నాకు గుర్తు వస్తా ఉంది, చూడండి. 42వ కీర్తన, 42వ కీర్తన 11వ చరణాన్ని చదువుతున్నాను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. కదండి, భక్తుల జీవితాలు, దావీదు జీవితంలో కూడా కోరహు కుమారుడు రాసిన కీర్తన కానీ ఇది భక్తుల జీవితాల్లో కూడా ఎన్నోసార్లు కృంగిపోయినప్పుడు తాను ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. బా, ఎంత మంచి మాట అండి. ఈ రోజుల్లో పాటలు మర్చిపోయారేమో, కానీ నా చిన్నతనంలో ఇప్పుడు కూడా నాకు ఇష్టమైన పాట, మందిరాల్లో పాడుతూ ఉంటాను పాట, దేవుని యందు నిరీక్షణ ఉంచము. కదండి, చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు ఆయన. మన సమస్యలు ఎలాంటివని ఆయన క్లియర్ చేయగలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు అనే మాట గుర్తు చేస్తూ, చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు, తల్లి వలె ఆదరించేవాడు. ఆ పాట ఎంత బాగుంటుంది, ఎన్నిసార్లు పాడుకున్న పాట.
నా కళ్ళలో తెలియని ఆనంద బాష్పాలు నా కళ్ళలో ఉంటాయి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం నాకెవ్వరు ఏలియా కూడా అదే అన్నాడండి. ఏలియా కూడా అదే అన్నాడు, నేను ఒక్కడనే మిగిలిపోయానయ్యా, నాకెవ్వరు లేరు, ఎవ్వరు లేరు. అవును, నాకు చాలా ఇంకా ఆనందం అనిపించే మాట ఏంటంటే, చూడండి పాఠం చివరిలోకి వస్తాను. 19వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే, ఒక బదరి వృక్షము క్రింద పరుడు నిద్రించుచుండగా దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పి. ఎందుకో కాసేపు ఆయన పాదాల దగ్గర ఆనందంతో ఏడవాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎవ్వరికీ కనిపించకుండా దూరం వెళ్ళిపోయాడు. కానీ ప్రభు మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండేవాడు. నన్ను ఎవ్వరు చూడటం లేదు అనుకున్నాడు కానీ, అమ్మాయి అనుకున్నాడు కానీ, ప్రభు నీతోనే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ బాధ అంతా ఎరిగినవాడు ఆయన, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ కన్నీళ్ళు ఎరిగినవాడు, నీ రోదన ఎరిగినవాడు. కొన్నిసార్లు పైకి ఏడవలేక మన గుండెలు బరువెక్కిపోయినాయి, కానీ ప్రభు మన బాధ ఎరిగినవాడు. ప్రభు మనల్ని ఎప్పుడు వదిలేసేవాడు కాదండి. అదే నాకు అంతే చాలండి, ఇంకేం వద్దు, నేనేం మాట్లాడలేను కూడా, నాకు చేత కాదు. మనం ఎన్నిసార్లు కృంగిపోయినా ఆయన మనతో పాటు ఆయన మనతో ఉండేవాడని. దీనికి అనుబంధంగా ఒక్క వచనం నాకు గుర్తు వస్తా ఉంది. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయంలో, అవంతా చదవలేను కానీ 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకసారి శిష్యులను బలవంతంగా వారిని, మీరు అవతల పక్కకు వెళ్ళండి అయ్యా అని ఆయన ప్రార్థన చేయటం 6వ అధ్యాయం 45, 46, 47 వచనాలు చూస్తున్నప్పుడు, ప్రభు శిష్యులందరినీ పంపించి, మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు. వాళ్ళు దోణి తీసుకుని బయలుదేరి సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. 48వ వచనంలో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చి అనే మాట్లాడు. ఈ మాటలు నన్ను ధైర్యపరిచిన మాట్లాడు. ఎందుకో తెలుసా? ప్రభు వాళ్ళని పరీక్షించాలని ముందు పంపించాడు. మీరు వెళ్ళండి. ప్రభువుకు తెలియదా తుఫాను కలుగుద్దని? తెలియదా? అసలు సెలవిచ్చిన వాడు ఆయనే కదండి. తుఫాను కలుగుగా కానీ సెలవిచ్చిన వాడు కూడా ఆయనే కదా. ఆపగలిగిన వాడు కూడా ఆయనే కదా. ఆయన ఎన్ని ఎరిగిన వాడు కదా. ఆయన ఎంత ఉన్నతమైన వాడు కదండి. కానీ వాళ్ళు పరీక్షించడానికి, వాళ్ళకి నేనున్నాను అనే ధైర్యం చెప్పడానికి ప్రభు వాళ్ళని పంపించిన తర్వాత వెళ్ళి వారు ప్రయాణం చేసి వెళుతుంటుండగా వారికి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చి వారు మిక్కిలి కష్టపడుతుండగా, వారు ప్రయాణం చేయటంలో మిక్కిలి కష్టపడుతుంటుండగా, ఆ మాట మీ బైబిల్లో రాసుకోండి, ఈ మాట మీ గుండెలను ఆదరించును కాక అని కోరుకుంటున్నాను. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచూ వచ్చుచుండేను. ఎవ్వరు లేరు అనుకున్నారు కానీ వీళ్ళు వెళ్ళిపోవటంతో ఆయన ఎక్కడున్నా కానీ ఆయన పిల్లల మీద మనసు పడిపోయిన. ఏం చేస్తున్నారు? నన్ను ఒక మాట అడగన. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఎక్కడున్నారు, కానీ మీ పిల్లలు వేరు వేరు స్థలాల్లో లేరా? కదండి. ఉద్యోగాలు చేసుకుని వివాహాలు చేసుకుంటూ వేరువేరు స్థలాల్లో ఉన్నప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ గుండె వాళ్ళు ఎలా ఉన్నారని ఆలోచించరా? లేకపోతే పోయాళ్ళు అనుకుంటారా? చెప్పండి. మన బిడ్డలు కదా, దూరంగా ఉన్నారు. ఏం తిన్నాడు, ఏం చేశాడు, నేను ఫోన్ చేయలేదు, రాత్రి ఫోన్ చేయలేదు, ఎదురు చూస్తున్నాం కదా. మరి ప్రభువు మనల్ని వదిలేస్తాడా? ఏమండి, మనం మిక్కిలి కష్టపడుచుంటుండగా ఆయన చూచే దేవుడు. ఆయన ఎంత మంచి దేవుడు. రాత్రి ఇంచుమించు 4వ జాము ఆయన సముద్రం మీద నడుచుచూ రావటం. నేను ఎలాగనుకున్నాను, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావేమో. నీ బాధ అంతా ఆయన ఎరిగిన, నీ సమస్య అంతా ఎరిగిన వాడు ఆయన చూచి నీ దగ్గరకు వస్తున్నాడు. మనమే కొన్నిసార్లు ఆయన లేడనుకుంటున్నాం కానీ ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి మిక్కిలి కష్టపడుతుంటుండగా నిన్ను వదిలేసేవాడు. అది నాకు చాలండి. మన జీవితాలు ఎన్ని కష్టాలు భరించుగాకేమో కానీ
ఈ బాధలు ఎప్పుడు తీరతాయో, సమస్యలు ఎప్పటి నుంచి బయటపడతాం అనుకుంటాం, కానీ ఆయన మన సమస్తాన్ని చూస్తున్నాడు. మన ధైర్యం చెప్తున్నాడు. ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం గొప్పవాళ్ళమండి, ఆయన పిల్లలమండి. మన కొరకు ఆయన ప్రాణమే ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని వదిలేస్తాడా? కదండి. మనం ప్రాణం ఇవ్వటానికి ఆయనకి, మన కొరకు ఆయన ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. మన కొరకు ఎన్ని అవమానాలు పొందాడు, మన కొరకు ఎన్ని దెబ్బలు సహించాడు, మన కొరకు మనం పడలేమని, మన పాటలు పడలేమని మన స్థానంలో ఆయన శిక్షణ అనుభవించగా ఎంత ప్రేమించిన వాడు. ఆయన చేతుల్లో మనల్ని చెగ్గుకున్నవాడు. ఆయన మనం బాధల్లో ఉన్నప్పుడు వదిలేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు చెప్పండి? అసలు మన పిల్లలు మనం వదులుకోలేం కదా. వాళ్ళు తిరుగుబాటు చేసినా ప్రేమిస్తున్నాం కదా. మన ప్రభు ఎంత గొప్పవాడు అనేది ఈ ఉదయాన్ని మనకు అర్థం చేసుకోవాలని మీ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రైట్ హ్యాండ్ అక్కడికి వచ్చేస్తున్నాను. మళ్ళీ మీ టైం అవుతుంది. 19వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తే అక్కడ అక్కడ ఒంటరిగా ఉన్న సమయాలు ఏలియా దగ్గరికి వెళ్ళి నన్ను చంపే నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తుంటున్నగా, అబ్బా నాకు వర్ణించడం చేత కావట్లేదు. అక్కడ అంటున్నాడు, దగ్గరకు వచ్చి ఒక దేవదూత వచ్చి అక్కడ ఆయన పొట్ట చూశాడు. ఆకలితో ఉన్న అలిసిపోయిన తన దేహాన్ని చూసి, నిజంగా మనం అనుకుంటున్నాం, అదే నేనైతే గనక బుద్ధి లేనోడా, ఎంతకాలం ఇలా ఎన్ని మాటలు మాట్లాడేస్తామో మనమైతే గనక ఎంతకాలం నమ్మలేదా, ఎంతకాలం ఇలాగే ఉన్నావా అని తిట్టి నీకేం చేయను పో అందుమేమో కానీ ప్రభు అలాగనేవాడు కాదా. మన బలహీనతలను ఎరిగిన వాడైనా, మన బలహీనతలో మన సహానుభావం కలిగిన వాడు మన ప్రభు. మనల్ని ఎప్పుడు కూడా కోపగించుకోలేదండి. అవునండి, ఆయన మన మీద కోపగించుకుంటు, మన తప్పిదాలను బట్టి, మన దోషాలను బట్టి మనం ఒకవేళ కోపగించుకుంటే, ఈనాడు చిన్న చిన్న పొరపాట్లను, అసలు మన దోషాలను బట్టి నా మట్టుకు నేను నిలవలేదు. ఏదో ప్రభు కనికరిస్తున్నాడు, ఆయన కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం. సరే, అక్కడ చూస్తే గనక దగ్గరకు వచ్చి అతను ముట్టి లేపి భోజనం చేయమని, అబ్బా ఆకలి తీర్చిన ఎంత మంచి దేవుడు అండి. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు. నన్ను ఒక్క మాట చెప్తున్నాను, అది మరి ఎలా ఫీల్ అవ్వద్దు, కానీ ఒక్క మాట గుర్తు చేస్తాను. ఎందుకంటే సందర్భానుసారంగా ఒకసారి సేవలో ప్రారంభపు దినాలు బహుశా మేము పడిన కష్టాలు, ఇబ్బందులు బహుశా ఏ సేవకులు పడలేదేమో అనుకుంటాం. సరే, అలాంటి పరిస్థితుల్లో ఒకసారి నా పిల్లలు, ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, పిల్లలు ఇది 25-26 years బ్యాక్ అనమాట. ఇద్దరం పిల్లలు ఒకసారి పిల్లలతో పాటు ప్రయాణమై, ఎందుకు వచ్చిన సమస్య, 4 రోజులు ఎవరి దగ్గర ఉందాం అనుకుని మూట సర్దుకొని బస్సు ఎక్కి బయలుదేరి వెళుతున్నాం. పిల్లలు కిటికీ దగ్గర ఉండటానికి దెబ్బలాడు, చిన్న పిల్లలు కదా పాపం. ఇద్దరు పిల్లలు కూడా ఆ కిటికీ పక్కన నేను కూర్చుంటాను, దెబ్బలాడు. వాళ్ళు అడ్జస్ట్ చేసి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత కూర్చున్నదే కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ముందుకు పోయేటప్పటికి పిల్లలిద్దరూ నిద్రపోయి, పెద్దోడేమో తన ఒళ్ళోనే పడుకున్నాడు, చిన్నవాడేమో నా ఒళ్ళో పడుకున్నాడు, నిద్రపోతున్నారు. అప్పుడు ఈలోగా నా గుండెలు బరువెక్కిపోయి, ఏంటి సమస్య ఎలాగూ అని కళ్ళంట నీళ్ళు వస్తూ తల వెనకాంచి కళ్ళు మూసుకుని ఉన్నాను నేను. ఈలోగా ఎదురుగా ఒక లారీ వస్తూ పెద్ద హార్న్ వేసాడు. హార్న్ వేసేటప్పటికి ఇద్దరు పిల్లలు ఒక్కసారి ఉలుక్కుపడి కాళ్ళు చేతులు ఎలాగనే. వెంటనే నా బాధ తెలియకుండా పిల్లలు, చిన్నాడు నా ఒళ్ళో పడుకున్నాడు కదా, వాడి వైపు నా ముఖాన్ని పెట్టాను. నాన్న, డాడీ ఒళ్ళో బొజ్జున్నావు, పడుకో అన్న. నవ్వుతూ ముఖం పెట్టి, డాడీ ఒళ్ళో బొజ్జున్నావు, పడుకో అన్న. వాడు కూడా నవ్వు ముఖం పెట్టి, అమ్మయ్యా మా డాడీ ఒళ్ళో పడుకుంటే నాకు భయం ఏంటి అనుకున్నాడు. వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు, వెంటనే నిద్రపోయాడు. మళ్ళీ నేను బాధతో తల వెనక్కి పెట్టి కళ్ళు మూసుకుంటుంటే, అది మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నేను ఫీల్ అయిన మాట, ప్రభు నన్ను ధైర్యపరిచిన మాట ఏంటంటే, వెంటనే అన్నాడు, ఫిలిప్, నీ కొడుకు హులుక్కు పడితే నేనున్నాను అన్నావు, నువ్వు ఏడుస్తుంటే నేను లేనా. అది ఎలా కనిపించిందో నాకు తెలియదు, కానీ
నా చెవుల్లో మాటలు వినబడతావు. ఫిలిప్, నీ కొడుకు కులుక్కు పడితే నేను ఉన్నాను, నువ్వు ఏడుస్తుంటే నేను లేనా? ఆ మాట నా చెవులు వినబడేటప్పటికల్లా నా గుండె బలస్ట్ అయిపోయి, అవునయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను ఎప్పుడు ఇంకా నేను విచారించాలని ప్రభు దగ్గర సారీ చెప్పుకున్నాను. ఆశ్చర్య సమస్యలన్నిటి నుంచి ప్రభు విడుదల దయచేశాడు. ఈ ఉదయకాలపు వేళ మన గుండెలో బరువులు లేవా, సమస్యలు లేవా, కన్నీళ్ళు లేవా, వేదన లేదా? ఇలాంటి పరిస్థితుల్లో నేను అడిగే మాట ఏంటంటే, వాక్యం తెలుసు మనకి, అసలు వాక్యం చెప్పడం కాదండి, అసలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎన్నిసార్లు మనం కృంగిపోయి ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక అనుభవించిన సమస్యలు. నేను ఒక్క మాట చాలండి, ప్రసంగం కాదు కానీ, నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీతో ప్రభు, నువ్వు కన్నీళ్ళు కార్చిన ప్రతి సమయాన్ని ఆయన ఎరిగిన వాడాయన, నీకున్న అన్నిటి నుంచి విడుదల దయచేసేవాడు అన్నమాట గుర్తు చేస్తాను. రైట్, చివరికి వస్తున్నాను నేను. దగ్గరకు వచ్చి భోజనం పెట్టి అప్పుడు అన్నాడు, చూడండి 9వ వచనం, 19వ అధ్యాయం 9వ వచనంలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ చెప్పాడు, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా, ఇక్కడ నీకు పనేంటి, ఇక్కడ నీకు పనేంటి కదా, అసలు నువ్వు ఎక్కడికి రావాల్సిన పనేంటి, అసలు నువ్వు లేచి 8వ వచనంలో అతడు లేచి, లేక 7వ వచనంలో, అయితే యెహోవా దూత 2వ మారు అతనిని పుట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అనబడిన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను అనే మాట వాయబడి కదండి. ఏలియాను ప్రభు వదిలిపెట్ట, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావేమో కానీ నువ్వు చావటం కాదు, నీవు నా కొరకు నీకు ప్రయాణం ఉందయ్యా, పని ఉంది నాయన, నువ్వు లేచి నిలబడు. ఎస్ అండి, మనం బలహీనులమైన మనల్ని బలపరిచి ఆయన సాక్షులుగా వాడుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అవును, మనం రక్షించబడ్డాం కదా, మనం దేవుని పిల్లలం కదా, మరి మనకున్న పని ఎరుగుదాం కదా, మన పిలుపు ఎరిగిన వాడం కదా, దేవుడు మనల్ని పిలుచుకున్న మాట వాస్తవం కదా. మన పనిని నిర్లక్ష్య పెట్టి, మనకు అప్పగించిన పనిని నిర్లక్ష్య పెట్టి రకరకాల సమస్యల వైపుకు మనం వెళ్ళిపోతున్నామంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి. ప్రభువు నిన్ను పిలుచుకున్నది పని, అది అనేక మంది రక్షణ కొరకు ప్రయాసపడం, నశించిపోతున్న అనేక మంది ఉండగా వారికి ప్రభువు ప్రేమను ప్రకటించాల్సిన ఆ పని బాధ్యత భారాన్ని మన మీద పెట్టినప్పుడు కొంతకాలం నమ్మకంగా పనిచేసామే, ఇప్పుడు ఎందుకు కురిగిపోయి ఇక నేను భోజనం చేయను, నేను వెళ్ళను, నేను సేవకి వెళ్ళను, నేను సేవ చేయను, నాకు రావట్లేదు, నడిపింపు రావట్లేదు. అవునండి, అయ్యో అయ్యో అయ్యో, ఏలియా వల్ల ఎన్నోసార్లు మన జీవితాలు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. నిన్ను దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను సిద్ధం చేశాడు ఆయన. ఈరోజు నువ్వు ధైర్యం, అనేకులకు ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉండగలగాలి, అనేకులను ఆదరించగలిగే వ్యక్తి కలిగి ఉండాలి. రక్షణ లేని అనేకులు ఎందరో ఈ దినాన్ని నాశనమైపోతుంటుండగా వారి గురించిన ఆలోచన పట్టకుండా, వారికి సువార్త అందించాలని ఆ భారం లేకుండా ఇంక ఎల్లప్పుడూ కూడా ఏదో చింతతో దిగులుతో ఉంటే దేవుని పని ఎలా జరుగుద్ది చెప్పండి. అవునండి, ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన పని కొరకు ఎన్నుకున్నాడు కదా. మనం బలహీనులు కదా, మనం ఎన్నిక లేని వాళ్ళం కదా, అయినా కానీ ఆయన ఎన్నుకొని మనలను గొప్ప చేసి ఆయన పరిచర్యలో వాడుకోండి ఆశపడుతూ ఉంటుంటే మనం ఇంక నాకు వద్దు, ఈ లైఫ్ నేను ఉండలేను, నేను చచ్చిపోతాను, ఈ బాధ నేను భరించలేను, సారిగా అది కాదు. కానీ లోకులు అనేక మంది దేవుని ఎరగని వాళ్ళు ఉండగా మన వంతు మనం ప్రయాసపడదాం చాలు. మన వంతు మనం ప్రయాసపడదాం, దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. ఆయన మనలను ధైర్యపరిచేవాడు. అలా చదువుతూ ఉంటుంటే ఎందరినో ప్రభు బలపరిచాడు, ఎందరినో ప్రభు ధైర్యపరిచాడు. ఆయన వదిలేసిన వాడు కాదు, ఆయన ఎప్పుడు మనల్ని చేయి వదిలేవాడు కాదు, ఎన్నడూ మనతో ఉండేవాడు. మన మరణం వరకు సదాకాలము ఆయన మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, ఉన్నాడు. మనం నమ్మలేక కొన్నిసార్లు కంగారు పడుతున్నాం, కానీ మనకున్న పని వేరు. మనం దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. ఈ దినాన
ప్రభు మీకు మంచి శుభవార్తతో మీ గృహాల్లో కానీ మీ వ్యక్తిగతంగా ఆరోగ్య విషయాల్లో కానీ ప్రభు మేలే చేయాలని చూస్తా. అవునండి, ఒకవేళ కీడే పడాల్సి వచ్చిందని పడదాం, ఏమైంది? ఇవాళ ఏదైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఎదుర్కొందాం, మనకేంటి? ప్రభు ఒకవేళ కావాలని చేసేవాడు కాదుగా. అవును కదా, మన పిల్లలు కావాలని బాధల్లో ఉండాలని చూడాలని ఇష్టపడతామా? మన పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటామే. మన విషయంలో కూడా ప్రభు వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. కాబట్టి అట్లాగూ మనం ధైర్యం కలిగి ఉందాం. ఎన్నడూ మనం కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. దేవుని అందు విశ్వాసం ఉంచుదాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, లేక ఈరోజు నా ఆలోచన ఏంటంటే, ఇలాంటివి మనసులో పెట్టుకొని కృంగిపోయి మనకున్న పని ఏంటో వెలకపోకుండా, మనకు అప్పగించిన పని ఏంటో, మన బాధ్యత ఏంటో గుర్తెరక్కోకుండా ముందుకు సాగిపోవటం కన్నా మనం ఎరిగి అనేకుల రక్షణార్థమై పని చేయటానికి ప్రభు తన సహాయం సమృద్ధిగా దయచేయను గాక. అలాంటి ఆదరణ ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక. ఈ వర్తమానం ప్రభు మన హృదయాల్లో మరి దీవెనగా చేయాలని, ఆ తర్వాత జూమ్లో కూడా లేక యూట్యూబ్లో కూడా వినేవారు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా అందించాం. ప్రభు తన వర్తమానాన్ని దీవించాక. ఒక మాట నేను ఇప్పుడు ప్రార్థన చేసి ఈ తరగతిని ముగిస్తాను. ప్రార్థన చేస్తాను. మహాగణుడు అయిన మా తండ్రి, ఎంత మంచి దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు నాయన. నీ వంటి దేవుడు మేము కలిగి ఉండటం ఎంత భాగ్యం నాయన. మేము బలహీనులం, చాలాసార్లు అన్ని ఎరిగిన వాళ్ళమే, వాక్యం ఎరిగిన వాళ్ళం, లోతులు ఎరిగిన వాళ్ళం. కానీ మేమే తప్పుటడుగులు వేసేసి కృంగిపోయి నిరుత్సాహం, నిస్పృహ, కొన్నిసార్లు చస్తే బాగుండు, ఈ జీవితం ఎందుకు బ్రతుకుతున్నానని ఏడ్చిన దినాలు ఎన్నో అనుభవించాం. మా తప్పిదాలను క్షమించు ప్రభువా. నీవు ఉన్న మాటే మర్చిపోయాం. వాక్యం ఎరిగిన వాళ్ళమే కానీ ప్రభువా కొన్నిసార్లు నిరాశతో మమ్మల్ని పాడు చేయలేదు. దానివలన ప్రార్థనలు దూరం అయిపోయి, వాక్యం చదవటం దూరం అయిపోయాం, హార్ట్ఫుల్గా నిన్ను సేవించలేకపోయాము. నిజమే, మా సమస్యలు మా భక్తిని అణగార్చేసినాయి. మా బాధలు నీ వాక్యం దగ్గరికి రానియకుండా చేశాయి. మా సమస్యల్లో అనేకులను ధైర్యపరచలేకపోయామయ్యా. మా ఉదేతలు మన్నించాలి. మేమేమి పాపం చేయట్లేదు అనుకున్నాం. ఇవన్నీ మా దోషాలు కాదని మా దోషాలు ఒప్పుకుంటున్నాం, క్షమించండి నాయన. ఈరోజు ఉదయాన ఈ సంగతులు ఎవరి కొరకు మా కొరకు వాయించావో, మాట్లాడించావో, తగిన కాలంలో వారు వింటూ ఉన్నప్పుడు ఈ వర్తమానం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా నీవే సహాయం అందించమని ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఇలా కొనసాగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామం స్తుతించి ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. 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 బ్రదర్స్, చక్కటి వర్తమానము అందించినటువంటి పిడిపురాజన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా, ఎందుకంటే ఇది విశ్వాస జీవితంలో సేవకుల నిమిత్తము చక్కటి వర్తమానం. సేవకులకు నిస్పృహ, నిరాశ కలగకుండా ఉండేటువంటి విషయాన్ని రాజుల గ్రంథము 18వ అధ్యాయం 42వ వచనము, ఏలియాలో ఉన్నటువంటి ఆ నిస్పృహ, ఆ కృంగినటువంటి హృదయాన్ని దేవుడు ఎలా బలపరిచాడు అనేటువంటి విషయాన్ని మనకు చక్కటిగా వర్తమానం అందించారు. ఏలియా ధైర్యవంతుడు, నిజమే, రోషం కలిగిన వాడు, మంచి విశ్వాసం కలిగిన వాడు, గొప్ప ప్రార్థన పరుడైనటువంటి ఆయన ఇంత నిస్పృహలోకి కృంగిపోవటానికి గల హేతు ఏమిటి, కారణం ఏమి అనే విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ దేవుని యందు గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వాడు కూడా. మరి విశ్వాస విషయంలో దేవుడు పిలిచినటువంటి బిడ్డలను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్ని విషయాలలో ఆదుకునే దేవుడు. ఆయన మనల్ని చూసే దేవుడు, మన కష్టాలను చూస్తాడు, మన శ్రమలను బాధలను చూస్తాడు, ఆదుకునే దేవుడని, మన బలహీనతలన్నిటిని కూడా ఎరిగిన దేవుడని
తేటగా మనకు తెలియజేశారు. మన బలహీనతలను కూడా ఎరిగిన దేవుడు, కష్టాలను చూసే దేవుడు, మనం విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అనేటువంటి విషయాలను సేవ చేస్తున్నటువంటి సేవకులకు ధైర్యాన్ని ప్రోత్సహించి చెప్పినటువంటి ఈ వర్తమానాన్ని బట్టి మరొక్కసారి దైవజనులు పిలుపురాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మరి మనకు ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులు జనార్దన్ గారికి, అలాగే చక్కటి పాట పాడి వినిపించినటువంటి పి సమన్న గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి కేవి శివారెడ్డి గారికి కూడా తెలియజేస్తూ చివరిగా మనము ప్రార్థన మరి చేసుకొని కొడుకను ముగించుకుందాం. వెంకటరమణ ఉన్నారు మన మధ్యలో, వారు చివరిగా ప్రార్థన చేస్తారు. వెంకటరమణ అన్న టాటా తామ్ తామ్ వందనాలు ప్రార్థన చేయండి అన్న. మహోన్నతుడా, మహాగణుడా, మీ స్తోత్రములు. సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ స్తోత్రములు. రాజులకు రాజు, ప్రభుల ప్రభువా, మీ స్తోత్రములు. దివ్య లక్షణములు కలిగిన తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. నాయన, మరొక రోజు ప్రభువా మాకు ఆయుస్సును, ఆరోగ్యాన్ని అనుగ్రహించి మీ కృపలో జ్ఞాపకం చేసుకునే ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన, ప్రారంభ ప్రార్థనలో, కీర్తనలు పాడుటలో తండ్రి, ఈ వాక్యాన్ని నాయన అందించుటలో, నాయన సమస్త విషయాల్లో మీరు మమ్మల్ని బలపరిచి నాయన మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఏలియా ద్వారా, ఆయన విశ్వాస జీవితం ద్వారా మాకు నేర్పించిన అనేకమైన పాఠాలను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వాక్యాన్ని వినువారు మాత్రమే కాకుండా వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. గొప్ప దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని అందించిన పిలుపురాజు గారిని, మీ దాసుని మీరు బలపరచండి, ఇంకా మీ పరిచర్యలో వాడుకునండి దేవా. నాయన, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నాయన. మీ స్తోత్రంలో అన్ని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునమని వేడుకుంటున్నాము నాయన. మరి ముఖ్యంగా ఈ పరిచర్యను బహుభారంతో జరిగిస్తున్న మీ దాసుడు బర్నబా గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నేను ఈ పరిచర్య కొనసాగించడానికి సహాయం చేయండి, అన్ని విధాలా మీరు కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. అందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయమని, అన్ని విషయాల్లో కనికరించి కృప చూపమని వేడుకుంటున్నాం. అందరినీ ఆశీర్వదించండి, బలపరచండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. సర్వసత్యములేకి మీరు నడిపించమని మమ్మల్ని అందరినీ మరొకసారి మీ పాదములకు అప్పగించుకుంటూ యేసు వారి శక్తి కలిగిన నామమున స్తోత్రములు చెల్లించి దీన మనసుతో బ్రతిమాలి అడిగి వేడు. ఆమేన్ ఆమేన్. చివరిగా ప్రార్థన చేసినటువంటి వెంకటరామన్న గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి వర్తమానం విన్నాం. ఈ దినాన్ని మరి దైవ సేవకులు కోడి చెరువు నుంచి కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్నారు సోదరుడు బర్నబాస్ గారు. వారి పరిచర్య గురించి, కార్యక్రమాన్ని గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన్ని నాకు అప్పచెప్పినటువంటి దైవజనులకు తిరిగి వారికి సమయాన్ని ఇస్తున్నాం. వారి ప్రకటనలు ప్రకటించి ముందున్న కార్యక్రమాన్ని జరిగిస్తారు.